వెల్కమ్ టు థెరపీ టాక్స్. నా పేరు లుంబిని. ఈరోజు థెరపీ టాక్స్లో మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ థెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెనెట్టి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? All fine, and how are you doing? ఐ am గుడ్ టు. సో ఐ am రెడీ ఫర్ అ డీప్ కాన్వర్సేషన్ యాక్చువల్లీ. యా లెట్స్ హ్యావ్ నిజంగా కూడా జనాలకి యూజ్ అయ్యే డీప్కి వెళ్తేనే సబ్జెక్ట్ అర్థమయ్యే సబ్జెక్ట్ మంది యాక్చువల్లీ. థెరపీ చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సింది. సో విల్ గో ఇన్సైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత డీప్గా టచ్ చేయగలితే సబ్జెక్ట్ అంత. ఓకే, Yeah. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ ఈజ్, ఈ మధ్య కాలంలో ఎమోషనల్ టర్మాయిల్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనము. నాట్ దట్ ఇంతకుముందు లేవని కాదు, బట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కాదు, మల్టిపుల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ ప్రజెంట్ సొసైటీలో ప్రజెంట్ జనాలు ఫేస్ చేస్తున్న ది మోస్ట్ కామన్ ఎమోషనల్ స్ట్రగుల్స్ అంటే మీరేం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్? స్ట్రెస్ ఒకటి టాప్ మోస్ట్ ఎమోషనల్ ప్రాబ్లమ్. స్ట్రెస్ నుంచి అన్ని స్టెమ్ అవుట్ అవుతున్నాయి, అది వన్. సెకండ్ వచ్చేసి ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అంటే నాకు కోపం రావచ్చు, ఆ కోపముని నేను ఎట్లా వెంట్ అవుట్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అని, ఎంత లిమిట్లో యూజ్ చేయాలని తెలియకపోవడం. ఓకే. అండ్ లాట్ ఆఫ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఎన్ని రకాలుగా మనము డిజిటైజ్డ్ అయిపోయి దాన్ని ఓవర్లోడ్ చేసేస్తున్నామంటే మనకి తెలియకుండానే ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ జరిగిపోతుంది. ఓకే. దీన్ని తోడు ఓవర్ థింకింగ్, ఇంకా మనకు డీప్గా వెళ్తే డిస్ట్రెస్, డిప్రెషను, యాంగ్జైటీ, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ కామన్గా ఎవరు చూసినా, చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ, అటు మంచిగా చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉన్న రైతుకి, ఓకే, హయ్యెస్ట్ ఏసీలు, కండిషన్డ్ ఏసీలో ఉండే సీఈఓలకు కూడా స్ట్రెస్సే. సో స్ట్రెస్ ఈజ్ ఐ థింక్ మనుషుల్ని తినేస్తుంది. మనకి నా ఎంటైర్ ఇందులోకి రావడానికి గల ముఖ్య కారణం కూడా అదే. కాదు, మన వాళ్ళేమో మొత్తము ప్రపంచానికి లోపలికి వెళ్ళు, ప్రశాంతంగా ఎట్లా ఉండాలని నేర్పిస్తే, మనం గ్యాడ్జెట్స్ వెనకాల పడి అక్కడేదో కంఫర్టబుల్ లైఫ్, అక్కడేదో ఇంకోటి ఉంది, వెస్టర్న్ నుంచి ఇలా వచ్చింది అలా వచ్చింది, ఇంకా కంఫర్టబుల్ చెప్పులు వేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు, ల్యాప్టాప్లో ఇలా కొట్టగానే మెసేజ్ వెళ్తుంది, ఇలా ఆలోచించాము. బట్ మన వాళ్ళు ఎప్పుడు కూడా, అరే ఎంత పరిగెట్టినా అదేరా, నీకు అంతే టైం ఉందిరా, లిమిటెడ్, సో యూ హ్యావ్ టు బీ మోర్ పీస్ఫుల్ కదా అనేది మన వాళ్ళు ఆలోచించారనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మన వాళ్ళకి టెక్నాలజీ కనిపెట్టడం రాక కాదు, అక్కడి నుంచి వచ్చే వాటి వల్ల, ఈ డబ్బు వెనకాల పరిగెట్టడం వల్ల వచ్చే స్ట్రెస్ ఈజ్ మోర్ డేంజరస్ అని తెలుసుకున్నారేమో, అందుకే కనిపెట్టలేదేమో అంటుంటారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మోస్ట్ కామన్గా మనం చూస్తుంది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ అగ్రెషన్. ఈ 4 ప్రాబ్లమ్స్, బ్రెయిన్ యొక్క డిప్రెసింగ్ పార్ట్, అగ్రెషన్ పార్ట్, చాలా చాలా ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యలో అయితే బాగా. అగైన్ అన్నిటికీ రూట్ కాజెస్ అయితే ఇవి అని చెప్తున్నారు కదా. సో ఆ స్ట్రెస్కి, యాంగ్జైటీకి రూట్ కాజ్ ఏముంటుంది? స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి రూట్ కాజ్ 2 మేజర్ థింగ్స్. యు ఆర్ రన్నింగ్ అగెయిన్స్ట్ టైమ్, యు ఆర్ రన్నింగ్ ఫార్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే. 2 చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ మనది, బికాజ్ నేను అటు స్పిరిచువాలిటీ సైడ్ కూడా ఉన్నాను కాబట్టి ఐ అండర్స్టూడ్ దట్ ఎప్పుడు మనకు చెప్పారు, ద్వంద్వములో ఉంటుంది మైండ్. యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్, సడన్గా ఇప్పుడు ఎవరైనా లోపలికి రాగానే యువర్ మైండ్ సెగ్రిగేట్స్ ఇన్, నా మంచోడా కాదా, నాకు ఫర్రా అగెయిన్స్టా అని మైండ్ ద్వంద్వంలో తిరుగుతూ ఉంటుంది. ఆల్వేస్ నాకు ఇలా ఉంటే ఇష్టం, ఇలా ఇష్టం ఉండదు, ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్ అని సపరేట్ చేస్తూ ఉంటుంది మైండ్. ఎనీథింగ్ అంతే సపరేట్, దాన్ని ద్వంద్వముగా చూస్తుంది. ఐఎమ్ సపరేట్ అండ్ ద యూనివర్స్ ఇస్ సపరేట్ అనేటట్టుగా ఎప్పుడు యు ఆర్ సెపరేటెడ్. ఎప్పుడైతే 2 వేరు అని తెలిసిందో, యు గాట్ అన్ ఎక్స్పెక్టేషన్. వాడు నాతో ఒకలాగా బిహేవ్ చేయాలి, వాడు నాతో ఇలా ఉండాలి, ఇలా జరగాలి, నా లైఫ్కి ఇది కావాలి. ఓకే, సో యూ స్టార్టెడ్ ఎక్స్పెక్టేషన్, అండ్ ఆ ఎక్స్పెక్టేషన్కి టైం అగేన్స్ట్ పెట్టాం. నాకు ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని చదివి ఎక్కించుకుంటా అని అనుకునేవాడి మైండ్ సెట్ వేరు. ఈ ఇయర్ పాస్ కాకపోతే ఇంకా నాకు టైం ఉండదు అనుకునేవాడి స్ట్రెస్ వేరు. ఎవరైతే ఆ టైం అనేది ఒక బౌండ్ పెట్టి ఏదైనా పరిగెడుతున్నారో వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. 9కి ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి అనేది ఉంటే స్ట్రెస్ వచ్చేసింది. నేను ఎప్పుడు వెళ్ళిన ఆఫీస్లో 100% నా వర్క్ పెడతా, 100% డెడికేటెడ్గా ఉంటా. ఇంట్లో ఉంటే నేను ఇంట్లో భార్య పిల్లలతో వాళ్ళతో
100% నా ఎఫర్ట్ ఇస్తా ఎలా ఉన్నా సరే అన్నోటి స్ట్రెస్ ఉండదు. ఓకే. నేను అది ఫినిష్ అయిపోవాలి, ఇది ఫినిష్, అది జరగాలి, నాకు అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని యు ఆర్ ఆల్వేస్ రన్నింగ్ అగెయిన్స్ట్ టైమ్ అండ్ యూ కెన్ నెవర్ విన్ టైమ్, యూ విల్ లూజ్. సృష్టితో ఫైట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ గేమ్. దట్స్ వెరీ సో యూ షుడ్ నాట్ రన్. ఈ రెండు చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్, బట్ దీస్ 2 things ఆర్ మేజర్. మేజర్. నాకు తొందరగా డబ్బు రావాలి, తొందరగా కోట్లు సంపాదించాలి, మునిగిపోయాడు వాడు స్ట్రెస్లో పడిపోయాడు. ఓకే, టైంని పరిగెట్టడంలో లెసన్ నుంచి తీసేయాలి. స్ట్రెస్ తగ్గిపోతుంది తెలుసా. 100 balls 1 run కొట్టాలి, టెన్షన్ లేదు. 1 ball 6 runs, ఓకే. స్ట్రెస్ ఉంటుంది, పీక్ స్ట్రెస్. అట్లాగా యు ఆర్ ఆల్వేస్ రన్నింగ్ అగెయిన్స్ట్ టైమ్ అండ్ అగెయిన్స్ట్ ఎక్స్పెక్టేషన్. నా పిల్లవాడు నన్ను మంచిగా అనుకుంటే వాళ్ళ కోసమే బతికానండి అనేవాళ్ళు మస్తు మంది స్ట్రెస్లో పరిగెడుతుంటారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి కదండి, వాళ్ళ కోసమే మన లైఫ్ అన్నవాళ్ళు నిరంతరం స్ట్రెస్లో బతుకుతారు. ఓకే. వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఆ పిల్లల్ని ఎక్స్పెక్టేషన్స్ విల్ కాజ్ స్ట్రెస్. మరి ఎక్స్పెక్టేషన్ ఇమ్మీడియట్ క్వశ్చన్ నేను చెప్పగానే ఇమ్మీడియట్గా వస్తుంది నెక్స్ట్, మరి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలా బ్రతకడం? అవును, స్ట్రెస్ లేకపోతే కొంచెం కూడా మనం ఆ లేడ్ బ్యాక్ దానిలోకి వెళ్ళిపోతాం కదా, మన పర్ఫెక్షన్ ఇవ్వం కదా. సో దానికే మనం యూ స్ట్రెస్ అంటాం. దెర్ ఆర్ 2 things, డిస్ట్రెస్ అండ్ యూ స్ట్రెస్. నేను ఇక్కడ 50 kg బరువు ఉంటే టక్కుమని ఎత్తానంటే నడుము పట్టుకుంటుంది. అదే స్లోగా 5 kg 10 kg 15 అట్లా పెంచితే 50 ఎత్తచ్చు. ఓకే. అట్లాగే యూ గివ్ యూ స్ట్రెస్, నీ బాడీకి అలవాటు చేసి ఆ స్ట్రెస్ని స్లోగా బాడీ మేనేజ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. సో యూ హ్యావ్ టు గివ్ టైమ్ అండ్ ఆ స్కిల్ అండ్ ఎఫిషియన్సీ పెంచుకుంటూ వెళ్తే దిస్ నో థింగ్ కాల్డ్ స్ట్రెస్. ఓకే. కానీ మనం అది చెయ్యలేక సడన్గా నేను అంటున్నాను కదా, టైంకి అగేన్స్ట్గా నేను రేపు ఎట్లాగైనా నెక్స్ట్ ఇయర్ నాకు సీట్ వచ్చేయాలరా, స్ట్రెస్ పడ్డాడు వాడు. ఓకే. ఓకే, నాకు ఇంత సిలబస్ ఉంది అవ్వట్లేదు, స్ట్రెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను ఇన్ని రోజుల్లో ఇలా ఇల్లు కట్టేసుకోవాలి, స్ట్రెస్ వచ్చేసింది, పొద్దున రాత్రి పని చేసి ప్రాబ్లం తెచ్చుకుంటాను. సో 6 months నేను ఒక యాక్టర్ని చూశాను, 6 monthsలో 6 packs తెచ్చుకోవాలి అని విపరీతంగా తిని ఏదో ప్రోటీన్ డైట్లని ఆ డైట్లని ఈ డైట్లని మొత్తం బాడీ క్రాంప్స్ వచ్చేసాయి. సో పాయింట్ ఇస్ డోంట్ రన్ అగెయిన్స్ట్ టైమ్, దట్ విల్ స్ట్రెస్ యూ అవుట్. మనకి డిస్ట్రెస్ వెళ్ళకూడదు, యూ స్ట్రెస్లో ఉండాలి. ఓకే. ఆ యూ స్ట్రెస్ ఇస్ గుడ్, బాడీకి స్ట్రెస్ ఇవ్వాలి, లేకపోతే డిస్యూజ్ అట్రోఫీ అని ఏది మనం వాడమో అది స్లోగా అలా ముడుచుకుపోతుంది. అపెండిక్స్ అలా వెళ్ళిపోయినట్టు, ఎన్ని ఫింగర్స్ ఉండే వెళ్ళిపోయినట్టు, జ్ఞానదంతాలు వెళ్ళిపోతున్నట్టు, అలాగే ఏదైతే మనము వాడమో అది స్లోగా ఎలిమినేట్ అయిపోతుంటుంది. లైక్వైజ్ మన బ్రెయిన్ మనం కరెక్ట్గా కావాల్సిన ప్రెషర్ ఇవ్వక అస్సలే స్ట్రెస్ లేకుండా, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా పిల్లలకి, అది ముట్టుకోదు, వాళ్ళని ఏమనకూడదు, అయ్యో వాళ్ళ టీచర్ చెప్తుందా చెప్పకూడదు, అలా ఏది చేస్తున్నామో యూ విల్ క్రియేట్ ఎ జనరేషన్ ఆఫ్ మినిమం స్ట్రెస్ను కూడా మేనేజ్ చేయలేని గాజు బొమ్మలు తయారు చేస్తాం. ఓకే. టీచర్ అనేవాడు గట్టిగా చెప్తాడు రా, వాడు టూ మచ్గా చేస్తున్నాడు అనుకో, అప్పుడు వీ విల్ ఇంటర్ఫియర్. రోజు గట్టిగా కొట్టేసి చంపేస్తున్నాడు, వీ విల్ ఇంటర్ఫియర్. లేదు బ్యాగ్ మోయకూడదు, లేదు టీచర్ హోంవర్క్ ఇస్తే తిడుతుంది, నో చెయ్యి, అవన్నీ చెయ్యి అని చెప్పగలగాలి. సో దీస్ ఆర్ ఆల్ మనకి ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తెలుసుకుని అరే అని బాధపడతాం. అందుకోసమే స్ట్రెస్ని యూ స్ట్రెస్గా పెట్టడం వెరీ ఇంపార్టెంట్. 1, ఎక్స్పెక్టేషన్ని ప్రయత్నం మాత్రమే, నా ఎక్స్పెక్టేషన్ రియల్ అవ్వాలని గ్యారంటీ లేదు అనే ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఓకే. అందుకే మనకి కర్మ మాత్రమే చేయి, నువ్వు రిజల్ట్ గురించి పరుగులు తీయకు. కర్మ చేసేటప్పుడు నీకు తెలుస్తుంది కదా, అదేదో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే నేను జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా, బిజినెస్ చేయడానికి మస్తుగా ట్రై చేయి, ఫుల్ ఎఫర్ట్ పెట్టి ట్రై చేయి, రిజల్ట్ డోంట్ వరీ. ఓకే. సింపుల్, మనకి ఎప్పుడో ఒక శ్లోకంలో చెప్పాడేశారు. అయినా మనకి అది హ్యూమన్ మైండ్ ఈజ్ నాట్ సో ఈజీ టు కంట్రోల్ అట్లా. ఓకే. అగైన్ మీరు అనే దాంట్లో ఆ పిల్లల్ని ట్రీట్ చేసే దాంట్లో ఇప్పుడున్న జనరేషన్కి ప్రతిదీ కూడా ఓవర్ సెన్సిటైజ్ చేస్తున్నాం కదా, లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇది చేస్తే రైట్, అది చేస్తే రాంగ్ అని చెప్పేసి ఇంకొకరు వచ్చి లైక్ ఉల్టా చెప్తారు. సో ఇదంతా మేనేజ్ చేయడం వల్ల పిల్లలు కూడా ఓవర్ సెన్సిటైజ్ అయిపోతున్నారా పేరెంట్స్ వల్ల అని అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ, అదే ఇన్ఫర్మేషన్ యొక్క డేంజరస్ థింగ్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోగానికి ఈ మందు అని చెప్పి లిస్ట్ ఇచ్చేసి అందరినీ డాక్టర్ అని అనౌన్స్ చేసేయచ్చు కదా.
ఈ రోగానికి ఈ మందు, మీకు మలేరియా ఉందా ఈ మెడిసిన్, ఫైలేరియా ఉందా ఇది, లేకపోతే మీకు టైఫాయిడ్ వచ్చా అని మందులన్నీ లిస్ట్ ఇచ్చేసి అందరినీ డాక్టర్ చేసేచ్చుకు ఎందుకు ట్రైనింగ్? ఎందుకంటే విచక్షణ వస్తుంది ఒక చోట. సమ్వేర్ డాక్టర్ ఆ డెసిషన్ తీసుకోవాలి. సమ్వేర్ ఆ ఒక బాడీ టు బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఒక సిచ్యువేషన్లో ఎలా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలని తెలియడానికి ఒక పద్ధతి అందరికీ చెప్పలేదే. అలాగే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందరికీ అవైలబుల్లో ఉంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుంది గ్యారంటీగా. అందుకే పెద్ద పెద్ద విద్యలు కానీ మనకి ఏదైనా స్పిరిచువల్ విద్యలు అందరికీ పిలిచి ఇచ్చారు. ఓ మంత్రము ఎవరికైనా ఇవ్వాలి అంటే దానికి వాడు నిజంగా మంత్రానికి సిద్ధి చేసుకోవడానికి వాడు రెడీ ఉన్నాడా, నిజంగా ఈజీ కేపబుల్ అని చూసి ఇచ్చేవారు. ఇట్స్ అంటే అందరూ కేపబుల్ కాదా అనేది పాయింట్ కాదు, కేపబుల్ మైండ్లో ఉన్నాడా లేదా అన్నదే పాయింట్. ఇప్పుడు ఒక వ్యక్తి 5 ఏళ్ళు డాక్టర్గా ట్రైన్ అవుతున్నా అంటే ఈజీ కేపబుల్ టు టేక్ ఎ డెసిషన్ ఆఫ్ ఒక పేషెంట్ కండిషన్ చూసి వాళ్ళ సిస్టమ్ని అసెస్ చేసి వాళ్ళ బాడీని బ్లడ్ టెస్ట్లన్నీ చూసి ఇలా ఇవ్వాలి అని ఎలా అయితే ఆలోచించామో అలాగా ఇప్పుడు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ పెద్ద లిస్ట్ వస్తుంది, గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ పెద్ద లిస్ట్ వస్తుంది. సో మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది. ఆ మిస్ఇన్ఫర్మేషన్కి పిల్లల్ని ఈజీగా ఎక్స్పోజ్ చేస్తున్నాం. మొన్న రీసెంట్గా నా దగ్గరకు ఒక మదర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. బట్ స్కూల్కి వెళ్ళను అంటాడు. 6th క్లాస్ 7th క్లాస్ అబ్బాయి స్కూల్కి వెళ్ళాను ఎందుకు అంటే ఐన్స్టైన్ స్కూల్కి వెళ్ళాడా, థామస్ అల్వా ఎడిసన్ స్కూల్కి వెళ్ళాడా, మేము ఎందుకు వెళ్ళాలి ఈ టైప్లో. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, అప్పుడు చెప్పాడు అనుకో బాగుంటుంది కదా. ఐన్స్టీన్ E=mc² కనిపెట్టాడు, అప్పుడు చెప్తే బాగుంటుంది. నువ్వు ఇప్పటి నుంచే దానికోసమని ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటానంటే రాంగ్ కదా. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ మిస్ఇన్ఫర్మేషన్. సగం తెలిసి సగం తెలియక ఒకడెవరో అలా కూర్చుని చెప్పేసరికి లాజికల్ విని ఫాలో అవ్వద్దు. ఇంక్లూడింగ్ మీ, నేను చెప్పేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎప్పుడు ఎంత మోతాదులో కావాలో చూసుకోవాలి. అండ్ ఇది అంతా జరగడానికి గల కారణం వీ హ్యావ్ గాట్ ఇన్ఫర్మేషన్ వెరీ క్లోజ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఆ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసేవాడు విచక్షణ లేకుండా సర్చ్ చేస్తే మనం బాంబులు తయారు చేయడం ఎలాగా అని సర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వర్స్ట్ కంటెంట్ చూసేవాళ్ళు ఉన్నారు, అండ్ అదే దాంట్లో మంచి మంచి శ్లోకాలు నేర్చుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ని వాడుకునే మైండ్ రెడీ అయ్యేంత వరకు ఇన్ఫర్మేషన్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్. ఓకే, లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ తొందరగా వెళుతుంది, చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది, అండ్ చెడుని అప్లై చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే, ఈజీ అయిపోతుంది. సో అందుకనే నెగటివ్ ఈజ్ ఆల్వేస్ ల్యూరింగ్ అండ్ ఈజీ. ఇప్పుడు మనకి ఒక హెల్దీ ఫుడ్కి ఆర్ హెల్దీ దానికి తక్కువ మంది క్లయింట్స్ ఉంటారు. ఒక ర్యాండమ్ ఫుడ్ ఏదైనా సరే తిని క్యాలరీలు పెరిగేది ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది బాడీలోకి. అట్లాగా నెగిటివిటీ తొందరగా వెళ్తుంది, విషం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మెడిసిన్ పనిచేయడానికి ముందు 5 రోజులు డోసేజ్ మెడిసిన్ ఉంటాయి. సో అందుకని ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో లైక్ దట్, బికాస్ మైండ్ విల్ టేక్ ఇన్ ఎనీ ఫార్మాట్. మేము చూస్తుంటాం కాబట్టి క్లయింట్స్ని, నేను ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాపర్గా. బట్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని తప్పుగా వాడుకున్న పిల్లలు, రీసెంట్గా ఒక అబ్బాయి ఈజ్ అరౌండ్ 15-16, తల్లిదండ్రుల ఆస్తి కొడుకుకే వస్తుంది అని ఎక్కడో చదివాడు లీగల్ దాంట్లో. నాకు ఇవ్వక ఎవరికి ఇస్తావు నువ్వు, నేను ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు సంపాదిస్తున్నావు రా నువ్వు అని వాళ్ళ నాన్న అడుగుతుంది. సో తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్, నువ్వు నన్ను ఏం అనలేవు, నువ్వు నన్ను కొట్టలేవు, నువ్వు నన్ను చెప్పలేవు, నేను ఇంత ఇలాగే ఉంటా. ఇలాగ దే బికమ్ రూడ్. ఏం చేస్తారు తల్లిదండ్రులు, వాడిని ఏం తిట్టలేరు, ఏం కొట్టలేరు. 16 years బాబు ఇంటికి మందు బాటిల్ తెచ్చుకుని కూర్చుంటే ఏ తల్లిదండ్రులకు బాగుంటుంది? వాడిష్టం, వాడి లైఫ్ అని మనం మాట్లాడుకోవచ్చు, కానీ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. అలాగ మనం ఒక నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని కాంట్ మేక్ ఫూల్స్ అవుట్ ఆఫ్ దెమ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలియడానికే ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మిస్ అవుతున్నది నాకు తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్టరింగ్ మెకానిజం. అది లేక ఎవరైనా ఫిల్టర్ చేసి చెప్తే నీ పర్స్పెక్టివే కరెక్టా, మా పర్స్పెక్టివ్ కూడా కరెక్ట్ అనే డిబేట్స్. ఐ జస్ట్ హేట్ డిబేట్ కల్చర్. అసలు దేనిలోనూ డిబేట్ ఉండకూడదు, డిస్కషన్ ఉండొచ్చు. డిబేట్ ఇప్పుడు ఒక పాయింట్ నేను చెప్పినప్పుడు ఇది కాదు అట్లా అయి ఉండొచ్చు అని చెప్పడం వేరే, నీకేం తెలుసురా అనడం వేరే. సో డిబేట్స్లో ఏమవుతుందంటే నేను కరెక్ట్ అని నీకు ప్రూవ్ చేస్తాను కూర్చోడం. అది ఈ రోజుల్లో మనకు అది ఎక్కువ. డిబేట్ చేయండి, డోంట్ డిబేట్, డిస్కస్, హ్యావ్ ఫోరమ్స్ టు డిస్కస్ థింగ్స్ హెల్దీలీ. అప్పుడే మంచి విషయాలు బయటకు వస్తాయి. అండ్ ఈ రోజులు డిజిటైజ్డ్ అయిపోయింది కాబట్టి
వీఆర్ సీయింగ్ సో మెనీ స్టడీస్ డిజిటల్ వల్ల జరిగేవి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడు ఆ ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్స్ దాంట్లోనో చూసి అది నిజమనుకుని నమ్మి దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ పీపుల్. ఓకే. సో అది బికాజ్ వాల్యూమస్గా వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేసుకోవాలి. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ చూస్తున్నా బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే. అగైన్ మళ్ళీ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ ఆన్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మల్టిపుల్ ఉంటాయి. బట్ దాంట్లో కూడా ఈ సెల్ఫ్ వర్త్ని క్వశ్చన్ చేసుకోవడము, లేదంటే ఎమోషన్స్ని ట్యాకిల్ చేసుకోలేకపోవడం కూడా ఎక్కువ అవుతుంది కదా. సో దాని గురించి ఏమంటారు? సో డిజిటైజ్ నుంచి అంటే ఫోన్స్ ద్వారా లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా మనకి కొన్ని ఇంపార్టెంట్ స్టడీస్ చెప్తున్నాయి. ఏంటంటే యూ సీ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ నోయింగ్ యువర్ ఎమోషనల్ రెగ్యులేషన్ ట్రిప్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, అంటే మన లోపల ఎమోషన్స్ బబులప్ అయిపోయి ఏదో రూపంలో బయటకు వస్తాయి. మీరు సోషల్ మీడియాలో బ్యాడ్ పోస్ట్ చూశాక సమ్హౌ యువర్ ఎమోషన్స్ స్లోలీ యుల్ డ్రాగ్ యూ ఎక్కడో చోట బయట పెడతారు. అది ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనో లేకపోతే ఎక్కడో చోట గొడవగా బయటకు వస్తుంది. సో డైరెక్ట్లీ యువర్ స్క్రీన్స్ మన ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ చేస్తున్నాయి. దానికోసమే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మన మొత్తం మార్కెట్ అంతా, ఎనీ మార్కెట్ యూ టేక్, సోషల్ మీడియా మార్కెట్ ఈజ్ గ్రాబింగ్ యువర్ అటెన్షన్. మన అటెన్షన్ కోసమే ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నా మంచి థంబ్నెయిల్ పెట్టాము అంటే ఫర్ గ్రాబింగ్ ద అటెన్షన్ కదా. ఈ గ్రాబ్ చేసి వేర్ ఎవర్ అవర్ మైండ్ ఈజ్ అటెంటివ్ అవర్ ఎనర్జీ ఫ్లోస్ దేర్. ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో దాని నుంచి ఒక ట్రాక్ ఫామ్ చేసుకుంటుంది. బికాజ్ మైండ్ అలా ట్రాక్ ఫామ్ చేస్తుంది కాబట్టి దట్ బికమ్స్ రిపిటేటివ్ అండ్ అది నిజమని నమ్మేస్తుంది మైండ్. అండ్ దట్ ఆ ఫార్మాట్లోనే మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఎవరైనా ఒక కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు, దట్ ఫీమేల్స్ అంతా రాంగ్ అని ఒక కంటెంట్, ఆర్ మేల్స్ అంతా బ్యాడ్ అని ఒక కంటెంట్ చూడడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అవే పోస్టులు మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దే థింక్ ఆల్ ఫీమేల్స్ ఆర్ బ్యాడ్ ఆర్ ఆల్ మేల్స్ ఆర్ బ్యాడ్ అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. అండ్ దానివల్ల ఆ ట్రాక్ ఫామ్ అయిపోయి వేర్ ఎవర్ యు ఆర్ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ దేర్ బికాజ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ ఎనర్జీ దాని మీద. కాబట్టి తెలియకుండానే మన లోపల ఆ ఎమోషన్స్ అన్నీ సర్జ్ అయిపోతాయి అండ్ అది ఏదో రూపంలో బయటికి రావాలని ట్రై చేస్తాయి. ట్రై చేసినప్పుడు జనరలీ విచక్షణ అని అడ్డుపడుతుంది. నాకు కోపం రావచ్చు కానీ ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ అని అడ్డుపడుతుంది. ఇప్పుడు ఆ అడ్డు ఎలా తీసేసామంటే ఎనానిమస్ నేమ్స్, ఎనానిమస్గా ఎవరు ఏదైనా పెట్టి చెప్పేయచ్చు, ఆర్ నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏదైనా చెప్పచ్చు. ఓకే, అలాగ మనం అడ్డు అన్నీ తీసేసాం. దట్ ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఏదైనా చెప్పచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అని తీసేసాం. దానివల్ల ఏమవుతుంది, సోషల్ మీడియా హెస్ బికమ్ హేట్రెడ్. ఓకే, అండ్ ఎవరు ఏదైనా చెప్పచ్చు కాబట్టి ఏదైనా బూతులు తిట్టచ్చు. దీనిలో లొసుగులు వెతుక్కుని నేను చూశాను చాలామందిని, దే యూజ్ అలాంటి పదమే ఇంకో పదం, తెలుస్తుంది మనకు అదే పదం అని, కానీ అలాంటి పదమే వాడి దే థింక్ చాలా తెలివిగా నేను లీగల్లీ దొరకను, ఒక లెటర్ చేంజ్ చేసి లీగల్గా దొరకను కానీ నేను చెప్పాల్సింది చెప్తాను అనే ఒక దాంట్లోకి, అంటే లీగల్గా ఉండే లూప్ హోల్స్ని దే చేంజ్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో అది అలాగా సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ అప్ అవుతుంది. అండ్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఆరిజిన్ కూడా పక్కని వాడి జీవితం గురించి తెలుసుకోవడానికి ఎంతకన్నా వెళ్తారు మనుషులు అనడానికి సోషల్ మీడియా ఇస్ ద క్లియర్ ఎగ్జాంపుల్. ఓకే, సో పక్కన వాళ్ళ జీవితం గురించి, ఇతరుల గురించి అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి, ఆ అగ్రెషన్స్ దానిలోంచి తెలియకుండానే మైండ్లో ట్రిగర్ అయిపోతాయి. ఓకే, అండ్ దీస్ ఆర్ ప్రూవ్డ్ అనమాట వితౌట్ ఎనీ నాన్ సెన్సికల్ థింగ్. అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియకుండానే వీళ్ళంతా ఇలాగే అనేది ప్రొజెక్ట్ అయిపోతుంది మైండ్లో. దానివల్ల యువర్ మైండ్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ కెమికల్స్. ఆ కెమికల్స్ వల్ల లాట్ ఆఫ్ బ్యాడ్ మన లోపల సీపిన్ అయిపోయి వి బిహేవ్ వెరీ ఆడ్. ఓకే, సో అందుకని ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే నీ డైటింగ్ చేయాలి. ఎలాంటి డైటింగ్? డిజిటల్ డైటింగ్. వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్, ఎలాంటివి తీసుకోవాలి, ఎంతసేపు తీసుకోవాలి అనే డైటింగ్ చేసి తీరాల్సిందే. లేకపోతే యూ విల్ నిజంగా దానికి బానిస అయిపోయి యూ విల్ గెట్ స్టక్. సో అందరూ ఈ ఫిజికల్గా డైటింగ్ ఎలా చేస్తున్నారో
డిజిటల్ డైటింగ్ చెయ్యండి. కొన్ని మీకు హేట్రెడ్ తెప్పిస్తున్నవి డిలీట్ చేసేయండి. అది నిజంగా కరెక్టే అయ్యుండొచ్చు గాక, నిజంగా వాళ్ళు చెప్పేదంతా కరెక్టే అయ్యి, కానీ డిలీట్ ఇట్. వద్దు, డోంట్ టేక్ హేట్రెడ్ ఇన్. ఎలాగైనా సరే హేట్రెడ్ మీలోకి ఎక్కించుకోకండి. నిజంగా మిమ్మల్ని మీరు స్పాయిల్ చేసుకుంటున్నట్టు. తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఎవరో మీ గురించి చెప్పుకుంటారో లేదో కానీ ఈరోజు మాత్రం మీరు స్పాయిల్ అయిపోతుంటారు. ఓకే. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ దిస్. ఎక్కువ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎక్కువ చూసేసి టూ మచ్గా ఎమోషనల్ ఇన్వాల్వ్ అయిపోతున్నారా, కట్ ఇట్ ఆఫ్. మీ లైఫ్లో అవసరం లేదు. డూ సంథింగ్ బెటర్. సో ఎవరైనా కానీ ఒక ఫేజ్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం మనము. సో కొంతమంది ఆ టెంపరరీ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు, అదే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మెంటల్ ట్రామాగా అది ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఎవరైనా సరే ఏ ఫేజ్లో ఉన్నారు, టెంపరరీయా లేదంటే ఇది పర్మనెంట్గా ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం అయ్యేలాగా డెవలప్ అవుతుందా అని చెప్పేసి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? జనరల్లీ క్రానిక్ అండ్ అక్యూట్ అవి డిఫరెన్స్ చెప్తాను. ఎనీథింగ్ మోర్ దాన్ 21 days క్రానిక్ అయిపోతుంది ఓకే. జనరల్లీ. అక్యూట్ అనుకోండి 21 days లోపల. ఎప్పుడైనా సడన్గా ఒక పెళ్లి ఫంక్షను, అటు ఇంట్లో ఏదో జరిగింది ఈవెంట్, అండ్ ఎవరో ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ అన్నీ కలిపి వచ్చింది అనుకోండి అక్యూట్. అక్యూట్ స్ట్రెస్ తీసుకోవచ్చు మనిషి, బట్ అది ఎక్కువగా మోర్ దాన్ 21 days, ఇంకా కూడా దాని లెవెల్స్ పెంచారు. 45 days అని, 60 days అని, ఇట్లా మోర్ దాన్ 3 months ఉంది అంటే ఇట్ ఈస్ బికమింగ్ క్రానిక్. ఒక నెక్ పెయిన్ వచ్చింది, ఆ నెక్ పెయిన్ అట్లా గుంచి రోజు నెక్ పెయిన్ వస్తుంది, ఇలా ఇలా అనుకున్నాం, ఇట్లా ట్రిక్ మనం బ్రేక్ చేసుకుంటారు, వెళ్తూనే ఉంటారు. ఓకే. అలా క్రానిక్ అయిపోతుంది. అలాగే ఎనీథింగ్ మోర్ దాన్ 21 days ప్లీజ్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ గ్యారంటీగా క్రానిక్ అవుతుంది. సో ఎనీ స్ట్రెస్ అంత ఇవ్వద్దు, అంత టైం ఇవ్వద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకరోజు ఏదో నిద్ర పట్టలే ఇస్ ఫైన్, రోజు నిద్ర పట్టట్లే క్రానిక్ స్ట్రెస్, రోజు నిద్ర పట్ట, టూ మెనీ థాట్స్ క్రానిక్ స్ట్రెస్. ఓకే. సో ఇది క్రానిక్ టెంపరరీ అనేది నీకు ఫస్ట్ థింగ్, ఇది బేసిక్ లిమిట్. దీంతో పాటు ఒకవేళ క్రానిక్ స్ట్రెస్ అవుతుందంటే ఫిజికల్గా చేంజెస్ వస్తాయి. బికాజ్ యువర్ కార్టిజాల్ లెవెల్ ఇస్ ఇంక్రీజింగ్. బాడీలో కార్టిజాల్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వగానే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి, స్లీప్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, మధ్యరాత్రి నిద్రలేస్తుంటాము, నిద్ర పోవడానికి చాలాసేపు పడుతుంది, ఇట్లా బెడ్ మీద పడగానే వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 6 to 7 minutes తర్వాత నువ్వు స్లీప్లోకి వెళ్ళిపోవాలి, డీప్ స్లీప్. లేదు వెళ్ళట్లేదు, దెర్ ఈజ్ స్ట్రెస్ ఇన్ యువర్ బాడీ సమ్వేర్. తిన్నది డైజెస్ట్ అవ్వట్లేదు, దేర్ ఈజ్ స్ట్రెస్ ఇన్ యువర్ బాడీ సమ్వేర్. అండ్ ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అది తినలేని నా వల్ల కాదు, ఇది తినలేని నా వల్ల, దేర్ ఈజ్ సమ్వేర్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరుగుతున్నాయి బాడీలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఆపండి, దే ఆర్ ఎడిక్టివ్ అండ్ వెరీ డేంజరస్. అది మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. మొత్తం గట్ మైక్రోబయామ్ చేంజ్ చేసేస్తుంది, యువర్ థింకింగ్ కెపాసిటీ, యువర్ హ్యాపీనెస్ అన్నీ డిటెక్ట్ అయి ఉన్నాయి, అన్నీ దానికి లింక్ అయి ఉన్నాయి. సో ప్లీజ్ అవుట్ సైడ్ ఫుడ్. ఇప్పుడు మీరు వీకెండ్ అవ్వగానే ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి తినేయాలని అనుకుంటున్నారు చూసారా, వెళ్ళి తినండి, తప్పులేదు. బట్ మిగతా 6-5 days అట్లీస్ట్ ప్యూర్ మంచి ఫుడ్ తినాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ కంపల్సరీగా తీసుకోవాలి. లేదు అంటే యు ఆర్ స్ట్రెస్సింగ్ అవుట్. కంపల్సరీగా నీ బాడీని స్ట్రెస్ చేస్తున్నట్టు. నేను ఫిజికల్ స్ట్రెస్ గురించి చెప్తున్నా. అండ్ ఎప్పుడు ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్గా మారి తీరుతుంది. ఓకే, అందుకని. అండ్ అక్యూట్, ఇప్పుడు టెంపరీ ఫేజ్ ఆఫ్ స్ట్రెస్ ఉందనుకోండి, మనకి కాంపెన్సేటరీగా దాని తర్వాత బాడీ కూపప్ అయిపోతుంది. ఒకవేళ క్రానిక్ స్ట్రెస్ ఉంటే ఎన్ని రోజులైతే లాగుతామో అన్ని రోజులు పడుతుంది. ఓకే, అన్ని రోజులు పడుతుంది. సో 3 months స్ట్రెస్లోనే ఉన్నావు అనుకో, 3 months నీకు టైం పడుతుంది రికవర్ అయ్యి బాడీని నార్మల్ రిథంలోకి రావడానికి. నీ నార్మల్ రిథంలోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి చాలామంది 1-2 days ట్రై చేసి వదిలేస్తారు. ఓకే, దీనివల్ల అవ్వదండి, దీనివల్ల. ఓకే, సో కంపల్సరీగా దీన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ స్ట్రెస్ 2 types, ఫిజికల్ అండ్ మెంటల్. ఫిజికల్ స్ట్రెస్ ఇవ్వచ్చు, నీ బాడీ చెప్తుంది ఇక్కడ నొప్పిరా ఆపు అని. మెంటల్ స్ట్రెస్ చెప్పడానికి చాలా టైం పడుతుంది. చాలామంది నార్సిస్టిక్ హోమ్స్ ఉంటూ, ఫాదర్ నార్సిస్టిక్, వైఫ్ హస్బెండ్ మధ్యలో నార్సిజం ఉండి, వాళ్ళు ఇది స్ట్రెస్ అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తున్నారు. అది సినిమాటిక్గా చూపించి వచ్చి బాయ్ ఫ్రెండ్ కొట్టాడు అంటే అదేదో నా మ్యాచో మ్యాన్ అన్నట్టుగా ఉంటుంది ఫీలింగ్. బట్ యాక్చువల్లీ అది ట్రూత్ కాదు. నీకు తర్వాత యూ కెనాట్ బేర్ దట్ ఎవ్రీడే బేర్ చేయలేవు అనే విషయం నీకు తెలిసేసరికి యూ విల్ బీ టూ మచ్ ఇంటూ స్ట్రెస్ అనమాట. దాన్ని కోపప్ చేసుకోవడానికి ఇప్పుడు స్ట్రెస్
మైండ్ ఇస్ సో బ్యూటిఫుల్లీ క్రియేటెడ్ అండి దట్ నీకు స్ట్రెస్ రాగానే దానికి ఎలా మారాలో తెలుసు. ఓకే. ఎగ్జాంపుల్గా నాకు స్ట్రెస్ ఉంది, పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళి సిగరెట్ తాగుతాడు. స్ట్రెస్ బాస్. ఓకే, అంటే యువర్ బాడీ నోస్ ఎలాగా బయటకు పడాలి అని దాన్ని ఎడిక్ట్ చేసుకుంటుంది. సో ఇది ఆపాలనుకుని పోయి ఇంకో దానికి వెళ్తాం. అండ్ అలాంటి కోపింగ్ మెకానిజమ్స్లో నెగిటివ్ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. యాజ్ ఎ థెరపిస్ట్ మేము పాజిటివ్ కోపింగ్ మెకానిజమ్స్ చూపిస్తాం. బికాస్ నెగిటివ్ కోపింగ్ మెకానిజం వెళ్తే ఫస్ట్లో భలే అబ్బా ఒక్క దమ్ము కొడితే సాల్ బాస్ అనేవాళ్ళు ఉన్నారు, నాకు చాలామంది తెలుసు. తర్వాత ఆ స్లోగా దమ్ము నిన్ను కొడుతుంది. నువ్వు దమ్ము కొట్టడం నిన్ను తాగేస్తుంది. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ రాంగ్ కోపింగ్ మెకానిజంలోకి వెళ్ళొద్దు. రాంగ్ కోపింగ్ మెకానిజమ్స్లో పారా హ్యాబిట్స్ అయిపోయి కొంతమంది జస్ట్ లెగ్ ఊపుతుంటారు, ఓకే, లేకపోతే ఇట్లా ఏదో యాక్టింగ్ చేస్తుంటారు, లేకపోతే ఇట్లా చేతులు వెరకొట్టుకుంటారు. సంథింగ్ బాడీ కోపింగ్ మెకానిజం రెడీ చేసేసుకుంటుంది. ఓకే. క్రానిక్ స్ట్రెస్లో ఉంటే ఈ కోపింగ్ మెకానిజమ్స్ తెలుసుకోండి. నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు, ఓకే, సడన్గా మెలకు వస్తుంటుంది, కళలు రిపీట్ మోడ్లో సేమ్ కళలు వస్తుంటాయి, ఓకే, అండ్ సమ్వేర్ నిద్రలో మాట్లాడుతుంటారు, ఊపిరి సరిగ్గా తీసుకోవడానికి కష్టమైపోతుంది, చెస్ట్ మీద బరువు ఉన్నట్టుంటుంది. ఇలాగా దేర్ ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ బాడీ చెప్తుంది. ఇది క్రానిక్. టెంపరరీ యువర్ బాడీ విల్ కోప్ అప్, స్లోగా తట్టుకుంటుంది, తెలుస్తుంది. సో మేబీ దీస్ పాయింట్స్ విల్ హెల్ప్. ఇంకా చాలా ఇట్స్ అ వెరీ బిగ్ డీప్ సబ్జెక్ట్, అంత సైన్స్ అవసరంలే కానీ. బట్ మైండ్లో లోపల బ్రెయిన్ లోపల ఒక ప్రిమిటివ్ ఆర్గన్ ఉంటుంది, దట్స్ కాల్డ్ ఎమిగ్డిలా, లింబిక్ సిస్టంలో పార్ట్. ఈ ఎమిగ్డిలా మన ప్రైమరీ ప్రిమిటివ్ స్ట్రెస్ అనగానే అది యాక్టివేట్ అయిపోతుంది. ఏదో థ్రెట్, ఈ రూమ్లో ఎవరైనా నాకు నచ్చని వాళ్ళు వచ్చారు, థ్రెట్ యాక్టివేట్ అయిపోయింది. అది ఇట్ విల్ స్టార్ట్. నువ్వు అటెంటివ్గా ఉండు, వీడు ఏదో మనమే టాంట్ వేస్తాడు, వీడు నన్ను ఏదో అంటాడు, మా ఆయన ఇంటికి వచ్చాడు అని నన్ను కొడతాడు, తిడతాడు, ఏదో రకంగా అనే స్ట్రెస్ని క్రానిక్ ఉంటే ఆ స్విచ్ ఆన్ అయిపోయి ఉంటుంది. ఆ స్విచ్ జనరల్గా లయన్ వచ్చినప్పుడు, టైగర్ వచ్చినప్పుడు, నిన్ను వేటాడే ప్రిడేటర్ వచ్చినప్పుడు, జంతువు వచ్చినప్పుడు అది యాక్టివేట్ అవ్వాలి, అడ్రినలిన్ ప్రొడ్యూస్ అవ్వాలి, నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి, తప్పించుకోవాలి. అది మనం చేయలేం. ఎందుకంటే బాస్ని వదిలిపోలేం, ఆఫీస్ని వదిలిపోలేం, జీతం అవసరం. సో స్ట్రెస్ అట్లా భరిస్తూ ఉంటాడు. ఈరోజు నన్ను బాస్ ఏం తిడతాడు, ఈరోజు నా బాస్ ఏం తిడతాడు, ఈరోజు ఆ స్ట్రెస్లో ఆ స్విచ్ ఆన్ అయిపోయి ఉండి క్యారీ చేస్తూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా సరే, రేపు పొద్దున ఆఫీస్కి వెళ్తే ఏమవుతుందో, లేకపోతే రేపు ఆ డబ్బులు కట్టాలి, ఆ ₹1,00,000 నేను తీర్చాలి, అప్పు తీర్చాలి, ఇది అది సంథింగ్. ఆ స్ట్రెస్ స్విచ్ ఆన్ అయిపోయి ఉండి బాడీ అంతా ఇన్ఫ్లమేటరీ చేసేస్తుంది. ఇన్ఫ్లమేటరీ చేశాక సైకిల్ తిరగడం మొదలెట్టాక ఏది ఫస్ట్ ఏది లాస్ట్ తెలియదు. అన్నీ చేస్తున్నామండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్సే తింటున్నాము, డైటింగ్ చేస్తున్నాము, గ్రీన్ టీయే తాగుతున్నాము, అన్నీ ఉన్నాయి, కానీ స్ట్రెస్ తగ్గట్లేదు. మెడిటేషన్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం. ఇంకా నాకు మెడిటేషన్ నేర్పిస్తా అంటారు చాలా. ఇది చేశారా మీరు, అది చేశారా మీరు, విపాసన చేశారా మీరు, ఇది చేశారా, చాలా చెప్తారు. సో పాయింట్ ఇస్, నువ్వు ఆ లోపల స్విచ్ ఆఫ్ చేయకపోతే ఏం చేసుకున్నా నీ లోపల స్ట్రెస్ అలా పెరుగుతూ ఉంటుంది. సో అది అర్థం కావాలి. వెరీ ట్రూ. అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరైనా కూడా వి గో త్రూ కదా. సో ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో కూడా ఎమోషనల్ బ్యాలెన్స్కి చాలా లోయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామని అనిపిస్తుంది కదా. సో దాన్ని మనం బ్యాలెన్స్డ్గా ఎలా ఉంచాలి, మన ఎమోషనల్ బ్యాలెన్స్ని? ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రాబ్లము, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండకుండా ఉండడమే హీరోయిజంగా చూపించాం. ఓకే. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఎమోషనల్ ఎందుకు ఉండాలి, ఓకే. ఇలా నేను ఈ మధ్యగా ఒక 2-3 years బ్యాక్ ఒక పేరెంట్, మా వాడు ఎవరన్నా మా వాడి దగ్గరకు వస్తే కొట్టమనే చెప్తామండి, కొట్టకుండా ఇంటికి రావద్దని చెప్తాం, ఎందుకు వాడు భయపడుతూ ఉండాలి అని. దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, మనము గనక మన పిల్లవాడిని ఎవరైనా కొడితే నువ్వు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, లేదా టీచర్కి చెప్పు అనేది మంచి నేర్పిస్తే వాడు పిరుకోడైపోతాడు. అందుకని నువ్వు వాడు కొడితే నువ్వు కూడా కొట్టరా, రెండు ఏం కాదు అని నేర్పిస్తున్నాము అన్నాడు. నేను అంటుంది, యు సీ ద మెకానిజం బిహైండ్ ఇట్. మనం ఒక సొసైటీలో ఒక నెగిటివ్ని తయారు చేసుకుని ఆ నెగిటివ్ని ఫైట్ చేయడానికి మనం ఇంకా నెగిటివ్ మారిపోతున్నాం. ఓకే, చాలా ఇంట్రికేట్. జస్ట్ ఒక్కసారి ఫోకస్ చేసి వినండి. మనము ఎమోషనల్గా సినిమాలో ఒక హీరో మంచిగా నవ్వుతూ ఉండి హ్యాపీగా ఉండేవాడు హీరో కాదు. వాడు ఆవేశంగా వచ్చి ఇట్లా కొడితే 100 మంది ఎగురుతుంటేనే మనకు ఒక టైప్ ఆఫ్
హీరోయిజం అనే హైట్ చూపిస్తున్నాం. ఓకే. అలాగే ఒక అమ్మాయి నచ్చకపోతే ఆర్ ఒక అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే ఆ అమ్మాయి నువ్వు వెంటపడి నువ్వు మందు దాగి రోడ్డు మీద పడిపోయేదాకా నాకు ఎమోషన్స్ నా కంట్రోల్ ఉండవు అనే ఫూలిష్నెస్ని చాలా చాలా గొప్పగా చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళిద్దరు ఏమన్నా బాగుపడతారేమో, లేకపోతే ఆ సినిమాలో క్యారెక్టర్ కాబట్టి బాగానే ఉంటుందేమో. రియల్ లైఫ్లో అలాంటి వాళ్ళు సొసైటీకి చాలా హామ్ చేస్తారు. అండ్ అది గ్లోరిఫైడ్గా చూపించడం వల్ల అలాంటి వాళ్ళు హాఫ్ నాలెడ్జ్తో ఎక్కువ అవుతారు. ఓకే. ఇప్పుడు ఒక సినిమాలో ఒక డాక్టర్, ఆ డాక్టర్ ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి కోసం అని చెప్పి వాడు డ్రగ్స్ తాగేసేసి మందు తాగేసి ఉంటాడు. పాయింట్ ఏంటి, ఎవ్వరు అందులో నేను కూడా అట్లా డాక్టర్ అవ్వాలరా అని అనుకోరు. ఎట్లాగైనా సరే బూత్ నేర్చుకోవాలి, ఎలాగైనా సరే అలా నాకంటూ ఒక పోరి ఉండాలి, వద్దంటే నేను అసలు రోడ్డు మీద పడిపోవాలి అనేవి తొందరగా నేర్చుకుంటారు. ఓకే. సో అందుకని ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ మనము ప్రతి చోట నేర్పిస్తున్నాము. ఇది ఫస్ట్ పాయింట్. నా మాట ఎవరైనా నిజంగా కొంచెం ఆలోచించే వాళ్ళు వింటే వి షుడ్ నాట్ డూ దట్ రా. నిజంగానే నేను పిచ్చోడిని అయిపోవడం ఏంటి ఎవరి కోసమో అనేది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే. ఎవరైనా నువ్వు వద్దురా నా లైఫ్లోకి అంటే, అబ్బా సూపర్, వద్దా నువ్వు హ్యాపీగా ఉండు, నేను ఉంటాను ఎట్లా అనే ఆ రెగ్యులేషన్ రావాలి. ఎవరిని బలవంతంగా మన జీవితంలో గుంజుకు రాకూడదు. ఇస్ పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒక ఎమోషనల్ అట్లా సర్జ్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా నాకు కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, వీ షుడ్ నో హౌ టు డీల్ విత్ ఇట్. మనకి దర్ ఆర్ లాట్ ఆఫ్ థెరపీస్, స్టెప్స్. నీ ఎనర్జీని, నీ ఎమోషన్ని ఒక పాజిటివ్ వేలో ఎలా పెట్టచ్చు, ఇలా చేసుకోవచ్చు. అండ్ ఈ ఎమోషన్ రెగ్యులేషన్ రావడం కోసం చిన్నప్పటి నుంచే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. దట్ నీ కోపం రావడం న్యాయం. ఎవరన్నా పిచ్చిగా వేసే ఇరిటేషన్ రావాలి, కోపం రావాలి, న్యాచురల్ మెకానిజం. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, దాన్ని కోపప్ చేసే విధానానికి మేము యాజ్ ఎ సొసైటీ మనం అందరం కలిసి ఉందాం అని నేర్పించాలి. ఓకే. మనం ఏం చేస్తున్నామంటే సొసైటీని అలా స్పాయిల్ చేసేసుకున్నాం. నాకు నిజంగా ఏదైనా బాధ వస్తే నేను వెళ్ళి పోలీసులకు చెప్పలేను, ఆర్ నేను వెళ్ళి మా నాన్నకి చెప్పలేను, నేను వెళ్ళి మా అమ్మకి చెప్పలేను, అరే తప్పు అని నేను ఎక్స్ప్రెస్ చేయలేను. ఆ మెకానిజం మనం నేర్పించి తీరాలి. అండ్ నేర్పించినప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి. నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాను నా తమ్ముడు నన్ను ఊరికే కొడుతున్నాడని, మా అమ్మ ఆడు చిన్నోడు రా వదిలే అందనుకో, ఓకే. నెక్స్ట్ టైం చాడు చెప్పడు, వీడే ఒక 2 దెబ్బలు వేస్తాడు. సో పాయింట్ ఇస్, మనము సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీ యొక్క లీగల్ స్ట్రక్చర్ అంత బాగుండాలి. ఎప్పుడైతే ఈ పోలీస్ అండ్ లీగల్ స్ట్రక్చర్ బాగుంటుందో అప్పుడు మనం లూప్ హోల్స్ లేకుండా ఉన్న సిస్టమ్ ఉన్న రోజున అన్నీ బాగుంటాయి. ఇదొకటి. సెకండ్, ఎమోషనల్గా నువ్వు డిస్రెగ్యులేట్ అయ్యి ఏదైనా చేస్తే దానికి నువ్వు కాన్సిక్వెన్స్ అనుభవిస్తావు అనే తెలియని రోజులు చేస్తూనే ఉంటారు. ఒక ఆయన వైఫ్ని కొడతాడు, తాగేసి వచ్చి రోజు ఎప్పుడు అబ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఆమె వెళ్ళి చెప్పదు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వదు. ఎందుకు అంటే అట్లా చెప్తే నా పిల్లలు ఏమైపోతారండి. ఓకే, పోనీ అలా రోజు కొడుతుంటే పిల్లలు చూసి నేను గౌతమ్ బుద్ధుడిలా మారాలి అనుకుంటారా? వాడు కూడా నా భార్య వచ్చినప్పుడు నేను కూడా కొట్టచ్చులే అనుకుంటాడు. సో పాయింట్ ఇస్, ఎప్పుడైనా సరే తప్పుని ఇది తప్పు అని కాంప్రహెండ్ చేయగలిగే ఒక స్టేబుల్ ధైర్యం పిల్లలకి ఆర్ ఎవరికైనా నేర్పించాలి. చాలా చాలా. అండ్ ఎప్పుడైనా ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అవుతోంది, ఎమోషనల్గా ఇబ్బంది పడుతున్నాము అంటే కోపింగ్ మెకానిజంని ఎవరి ప్రాబ్లంతోనూ తెచ్చుకోకూడదు. అంటే నా కోపం వచ్చింది, నేను ఎవరినో కొడతాను, వాడి డ్యామేజ్ షుడ్ నాట్ బికమ్ మై హ్యాపీనెస్. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ చాలామంది దీన్ని తట్టుకోలేక, నేను చెప్పినట్టు ఫస్ట్ డిప్రెషన్ అండ్ అగ్రెషన్, వాళ్ళని కొట్టడమో ఆరు మనని మనం డ్యామేజ్ చేసుకోవడం. ఒక ఆయన అట్లా లైట్లు కూడా ఆన్ చేసుకోకుండా రూమ్లో డిప్రెస్డ్గా ఉంటాడు. ఎందుకురా డిప్రెషన్? చిన్నప్పటి నుంచి మా నాన్న నేను 90 తెచ్చుకున్నా కూడా నువ్వు బాగా మార్కులు తెచ్చుకోవట్లేదు, 95 తెచ్చుకున్నా కూడా నేను తెచ్చుకోవట్లేదు, నన్ను ఎప్పుడూ అలాగే తిట్టేవారు మా నాన్నవాడు. హీ హెస్ గాన్ ఇన్ టు డిప్రెషన్ జస్ట్ టు సే మా నాన్న ఏమైనా నన్ను పొగుడుంటే నేను బాగుండేవాడిని, ఓకే. లేకపోతే నేను బాగుండాను. ఓకే, మీ నాన్న పొగడకపోవచ్చు గాక, మీ అమ్మ అసలు నిన్ను తిడుతూనే ఉండొచ్చు గాక, నీ బాస్ నువ్వు వేస్ట్ ఫెలో అంటూనే ఉండొచ్చు గాక, అయినా నన్ను నేను డ్యామేజ్ చేసుకోను ఆర్ ఎవరిని డ్యామేజ్ చెయ్యను. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న మిల్లిపీడ్ వెళ్తూ ఉంటే
మనం చెయ్యడ్డు పెడితే అది ఇలా దారి తిప్పి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి నేను చేయడ్డు పోయి ఇంకో దారి నుంచి. సో దారి వెతుక్కుంటూ పోవాలి. జస్ట్ లైక్ ఆర్ జీపీఎస్. వచ్చి డెడ్ ఎండ్ వచ్చాం, టేక్ ఏ యూటర్న్ అంటే మళ్ళీ నీ డెస్టినేషన్ తీసుకెళ్ళేదాకా. అట్లాగా యూ హ్యావ్ టు టేక్ ఏ యూటర్న్, యూ హ్యావ్ టు డూ సంథింగ్, బట్ మెల్లగా ప్రొసీడ్ అవ్వాలి లైఫ్లో, కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు. దట్ ఈజ్ రెగ్యులేషన్. ఓకే. రెగ్యులేషన్ ఏంటంటే నేను వెళ్తుంటే ఈ రోడ్డు బ్లాక్ ఉంది, అక్కడ కూర్చుని ఏడవను, మంచిగా తీసుకుని ఇంకో చోటుకి వెళ్తా. దట్స్ హౌ లైఫ్ హ్యాస్ టు బీ. ఎవరైనా మన లైఫ్లోకి చెడు చేయొచ్చు, నెగిటివ్ పీపుల్ రావచ్చు, బ్యాడ్ థింగ్స్ జరగచ్చు, ఫాదర్ మదర్ చెడ్డగా ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ చెడ్డ, ఏదున్నా సరే మంచిగా సైడ్ తిరిగి వెళ్ళు, నీ లైఫ్ ముందుకెళ్ళు. నీ లైఫ్లో నువ్వు ఎంత ముందుకెళ్ళగలవో చూడు. చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ అది దట్ మేక్స్ సెన్స్, బట్ యాక్చువల్గా అది ఇంపార్టెంట్. ఓకే. బట్ అలా చిన్నప్పటి నుండి అలా పెరిగి ఉంటే ఆల్రెడీ అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగిన తర్వాత కొన్ని అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండిపోతాయి మైండ్లో. అవి పెద్దయిన తర్వాత రిలేషన్షిప్స్లో కానీ లేదనుకో అవుట్ సైడ్ ద వరల్డ్ని ఫేస్ చేసే విషయంలో కానీ ప్రాబ్లమాటిక్ ఉంటూ ఉంటుంది కదా. సో ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి అప్పుడు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనము యాక్సెప్ట్ చేయిస్తున్న ఆర్ చేస్తున్న ప్రాబ్లం. అంటే చిన్నప్పుడు మా నాన్న కొట్టేవాడు, చాలా నన్ను ఎలా అంటే అంత రూడ్గా పెంచాడు. సో నేను ఒక చేదుగా మారిపోవాలి అని నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే. సో ఎనీ చైల్డ్హుడ్ ట్రామా, చిన్నప్పుడు జరిగినది ఏదైనా కానీ, ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నీది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర వాటర్ బాటిల్ తాగిన చెత్త ఉంది, నేను మీ జేబులో పెట్టాను అంటే మీరు అది తీసి పెట్టుకున్నంత వరకే. ఓకే. ఓకే, ఐఎమ్ నాట్ డస్ట్బిన్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ మై హెడ్. నాకు ఎలాంటి ఫాదర్ రావాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ రావాలి, ఎలా జరగాలి నా చేతుల్లో లేవు. బట్ నా చేతిలో ఏముంది తెలుసా, నాది ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇది ఏదో ఒక స్టేజ్లో రియలైజేషన్ వచ్చి, నేను ఎప్పుడు పదే పదే చెప్తుంటా ఈ మాట, 4 విషయాలు మార్చలేము, వాటి గురించి బాధపడద్దు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఈ 4 విషయాల గురించి అసలు డోంట్ ఈవెన్ థింక్. ఎక్కడ పుట్టావు, ఎవరి దగ్గర పుట్టావు, ఎవరు ఎలా బిహేవ్ చేశారు, ఎప్పుడు చేస్తావు, తర్వాత ఎలాంటి రోగం వస్తుంది, ఎలాంటి ఏజింగ్ అవుతుంది, ఇది మనం చెప్పలేం. కాబట్టి వాటి గురించి బాధపడద్దు. నీకు ఎప్పుడైనా సిచ్యువేషన్లో మీ నాన్న ఏదో చేశాడు, చిన్నప్పుడు ట్రామా ఏం జరిగినా సరే, డోంట్ టేక్ ఇట్ అండ్ థింక్ దట్ ఈజ్ యూ. అలా ఉంది కాబట్టి నేను ఇలా మారాను ఈజ్ ద అసలు ఎంత సెన్స్లెస్ థింగ్. అంటే ఇప్పుడు మనం వెళ్దాం ఏదైనా జైలుకో, ఏదైనా పెద్ద కరడు గట్టిన నేరస్తా దానికి వెళ్తే వాడికో రీజన్ ఉంటుంది. బిన్ లాడెన్ ఎందుకు బాంబులు వేసాడంటే వాడికో స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. సో కారణాలు ఉంటాయి. నేను ఎందుకు ఇలా మారానంటే ఆ రోజు నా కాలనీలో వాళ్ళంతా నన్ను ఏం చేశారు అనేవాడు ఉన్నారు. ఎందుకురా బాబు నువ్వు దొంగతనాలకు ఎందుకు వెళ్తున్నావు అంటే, అప్పుడు మా అమ్మ ఆకలితో ఉన్నప్పుడు ఏ సొసైటీ హెల్ప్ చేసిందండి నాకు అనేవాడు మస్తు మంది ఉన్నారు. నీకు ఏ సిచ్యువేషన్ జరగచ్చు, నువ్వు చేదుగా మారిపోకూడదు, నువ్వు చేదుగా మారకూడదు. సొసైటీ క్యాన్ బి ఎనీథింగ్, దట్స్ దేర్ ఆన్ దేర్ హెడ్. నేను చేదుగా మారను, వాళ్ళకేం హెల్ప్ చేయకపోయాను పర్లే, బట్ యూ డోంట్ స్పాయిల్ యువర్ సెల్ఫ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా కారణం చెప్పుకుంటూ వెళ్తే ఎవరు ఎంత కారణమైనా చెప్పచ్చు. నిజంగా ఒక అతను వైఫ్ని కొట్టి ఎందుకు కొట్టావరా బాబు అంటే, నాకు ఎంత స్ట్రెస్ ఉంటుందండి, ఆమె ఇంటికి వచ్చాక ఎట్లా మాట్లాడుతుందా అని కొడతాను. నీకు ఏ కారణమైనా ఉండొచ్చు, నువ్వు అలా బిహేవ్ చేయకూడదు. ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే, చైల్డ్హుడ్ ట్రామా నాకు చిన్నప్పుడు ఒకటి జరిగింది అందుకని నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలా ఉంటున్నాను, ఇట్స్ రాంగ్. రాంగ్ ఫర్ ఎవర్. ఒక ఆయన సెక్యూరిటీ ఆఫీస్లో పనిచేసేవాడు, డ్రైవర్లు వాళ్ళతో ఎక్కువ పని. ఈ డ్రైవర్ అక్కడికెక్కడికో వెళ్ళి ఆపేసుకుంటాడు పక్కన, వాడు ఫుడ్ తింటూ లేకపోతే మాటలు చెప్తూ ఆ మీటర్ని తిప్పి ఎక్కువ తీసుకుంటారు. ఈ డ్రైవర్లు అందరూ దొంగలు. దీంతో వచ్చారు మా దగ్గర ట్రామా దట్ ఈ డ్రైవర్లు అందరూ, అందుకే నాకు డ్రైవర్లను చూస్తే ఇష్టం ఉండదండి అని చెప్పి. సో పాయింట్ ఈస్, ఒక్కటేదో వాళ్ళకి జరిగిన చిన్నప్పుడు సీన్ పట్టుకుని, బట్ అది జనరలైజ్ చేయడం మన అలవాటు కదా. ఎగ్జాక్ట్లీ, మైండ్ జనరలైజ్ చేస్తుంది. నిజంగా మైండ్ జనరలైజ్ చేస్తుంది. అదొక్కటే తప్పించుకోవాలి మనం. ఓకే, అది తప్పించుకోగలిగిన రోజున మైండ్ నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటాం. దట్ నో, నేను జనరలైజ్ చేసి మాట్లాడిన ఎవరితో, నా భార్య ఈరోజు అలా అటు వెళ్ళొచ్చింది అంటే నేను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందని నేను ఊహించుకోను. ఐ డోంట్ థింక్. చాలామంది ఉన్నారు ఇట్లా, నాకు చెప్పకుండా ఎవరితో మాట్లాడుతుందండి ఫోన్లో, నేను చెప్పినా కూడా ఆ టైంలో ఫోన్ చేయొద్దని అయినా చేస్తుందండి, ఏదో ఉంది. అవసరం లేదురా అంతను స్ట్రెస్. డోంట్ మైండ్ రీడ్ పీపుల్.
ఇవే జరుగుతాయి ప్రాబ్లమ్స్. సో అందుకని ఎవరైనా అట్లా జనరలైజ్ చేస్తుంటే దే షుడ్ కామ్ డౌన్. అవసరం లేదు, అందరూ నీకు రెస్పాన్సిబుల్ కాదు. రిలాక్స్, స్ట్రెస్ ఫ్రీ, హ్యాపీగా ఉండడం అనేది చాయిస్. యు బీ హ్యాపీ. అన్నీ అదే మ్యాజిక్. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు తెలియకుండానే వీళ్ళు మారిపోయారు, వాళ్ళు మారిపోయారు, అరే మా ఆయన ఇప్పుడు ఇట్లా ఉన్నాడేంటి, నా పిల్లలేంటి ఇలా మారిపోయారు అని తెలుస్తుంది. నువ్వు ద మొమెంట్ నిన్ను మాయ స్ట్రెస్లో గుంజింది, ఇంకా నా లైఫ్ ఎట్లా అయిపోయింది, నా బతుకు ఎట్లా అయిపోయిందని మొదలెడతారు. ఇది నేను ఇంకొక ఎక్స్టెన్షన్ మాట. నేను స్ట్రెస్ పడనండి, అసలు నాకు స్ట్రెస్సే లేదు, ఎప్పుడూ హ్యాపీగా ఉంటాననే వాళ్ళు, స్ట్రెస్ పడేవాళ్ళు తెలుసు నాకు. వాళ్ళు బయటకు మాత్రం నాకు ఏ స్ట్రెస్ లేదు అంటుంటారు, లోపల మదన పడిపోతుంటారు. మొత్తము 1940 నుంచి స్టోరీ అంతా చెప్పి అవంటే నాకు పెద్దగా ఇప్పుడేం ఫరక్ పడదు కానీ అంటే అన్ని గుర్తున్నాయి లైన్గా. ఇప్పుడు ఏం ఎక్కడో మూలన ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. అదే స్విచ్ జస్ట్ ఇట్లా తక్కువ ఆన్ అయినా చాలు. ఎప్పుడైనా మీరు ఆడారు స్విచ్ని కొంచెం ఆన్ చేసి ఆఫ్ అలాగా ఒక్క స్విచ్ కొద్దిగా అలా టచ్ అయినా నీ లోపల స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి. వై డామ్ ఇట్, వై యూ హ్యావ్ టు స్పాయిల్ యువర్ లైఫ్? బీ హ్యాపీ, బీ కూల్, కామ్, సింపుల్గా ఉండాలి. ఇది జరిగిన రోజున అన్నీ బాగుంటాయి. కూల్ కామ్ ఇన్ ద సెన్స్ నాట్ మొద్దు ఆర్ ఫూలిష్. కూల్ కామ్ ఇన్ ద సెన్స్ నువ్వు ఏది చెయ్యాలో ధైర్యంగా చెయ్యి, భగవంతుడు బాణము పట్టి వెయ్యి అని చెప్పిన భగవంతుడే నువ్వు స్ట్రెస్ ఎందుకు పడతావు, నేను చేయిస్తాను అంత రిలాక్స్ అని చెప్పాడు. సో నువ్వు డూ యువర్ వర్క్, అట్ ద సేమ్ టైం బీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. హోప్ ఇది అర్థం కావాలి. పర్ఫెక్ట్. అండ్ భగవంతుడు అన్నారు కదా, ఇప్పుడు కమింగ్ ఫ్యూ డేస్లో మనకు వినాయక చవితి ఉంది. సో వినాయకుని గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఇది ఎందుకు చేస్తారు, పూజలు ఇది ఎందుకు చేస్తారు అన్నట్టుగా ఉంటాయి. బట్ స్టిల్ మన పేరెంట్స్ చేస్తారు, వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు చేస్తారు కాబట్టి మనము వి స్టిల్ కీప్ డూయింగ్ దట్. సో వినాయకుని దగ్గర గరిక పెడతారు కదా, అది ఎందుకు పెడతారు అనేది ఒక చిన్న డౌట్ ఉండే. సో దాని వెనక రీజన్స్ ఏముంటాయి? అంటే మనకి ఆరాధనా విధానాల్లో మన ఇష్టదైవానికి, ఎనీ ఇష్టదైవం, ఓకే, ఇష్టదైవానికి మన వంతుగా మనం ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటాం. ఇందులో ఒక్కొక్క గరిక యొక్క విశిష్టత వాటికి సంబంధించి ఉన్నాయి. మెయిన్గా ఎందుకు పెడతామంటే మన సైడ్ నుంచి మనం ఒక నివేదికగా, ఆయనే వచ్చాడనుకో మన ఇంటికి, అండ్ అందులో వినాయక ఫెస్టివల్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ సో మనుషులకు లోపలికి ఎందుకు ఇంకిపోయిందంటే అదొక 9 days ఆఫ్ ఫెస్టివల్ టు ప్రతి గల్లీలో. అండ్ వినాయకుడు ఈజ్ సో పవర్ఫుల్. మన లోపల ఫస్ట్ చక్రం మూలాధారానికి సంబంధించిన గణపతి. అండ్ గణపతి దగ్గర మనము ఏది నివేదిస్తామో అది మనకు అంత ఎత్తున వస్తుంది అంటారు. ఏది నివేదిస్తాము, మంచి ఆహారం, ఆయనకి ఆహారం అంటే ఇష్టం, ఆహారము అందులోనూ ఆ గజముఖముతో ఉంటాడు కాబట్టి ఆయనకి అది మనం ఒక నివేదికగా పెడతాం, నెంబర్ 1. దాంతో పూజ చేస్తాం, నెంబర్ 1. అండ్ ఎవరైనా ఆ గరిక వేస్తున్నప్పుడు, ఆ గరిక పూజ చేస్తున్నప్పుడు, ఏదైనా అట్లాంటి సాధన చేస్తున్నప్పుడు గణపతి యొక్క ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి. గణపతి యొక్క ఫామ్స్లో హేరంబ గణపతి, లంబోదరుడు, తర్వాత పంచముఖ గణపతి, పంచగణపతి ఉంటుంది, తర్వాత కుంభ గణపతి అని ఉంటుంది, తర్వాత మయూర రంజక గణపతి. ఇట్లా దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గణపతి. అందులో స్పెసిఫిక్గా, వెరీ స్పెసిఫిక్గా మన మూలాధారం చక్రానికి సంబంధించిన రెడ్ కలర్డ్ గణపతి. సో ఎప్పుడైనా ఏదైనా అట్లా గరిక వేయడం కానీ, అట్లా ఎనీ నివేదిక, గరిక ఒక్కటే కాదు, ఎనీ నివేదిక యు ఆర్ గివింగ్, ఇమాజిన్ ఒక బ్యూటిఫుల్ రెడ్ కలర్ గణపతి ఎట్ యువర్ స్పైనల్ కార్డ్. ఇది అందరూ చేసి ఆ రూపానికి నివేదికిస్తున్నట్టు చేయండి. ఓకే, ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెథడాలజీ. అందరూ ట్రై చేయాలి. ప్రణవ స్వరూపముగా ఓం అనేటట్టుగా ఆయన తొండముండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఫోర్స్ గణపతి. అందరూ ఇది ట్రై చేసుకోవాలి. ఈ 9 రోజులు ఈ గణపతి నవరాత్రులన్నా ఇది ట్రై చేయండి. ఎవ్రీడే ఒక 10 minutes సిట్ డౌన్, ఫోకస్ యువర్ బ్రెత్. నీ ఊపిరి ఎలా తీసుకోవాలంటే, ఊపిరి తీసుకుంటున్నప్పుడు నా ఊపిరి వెళ్ళి కింద స్పైనల్ కార్డ్ కింద కూర్చుని ఉన్న గణపతికి అభిషేకం అవుతున్నట్టుగా ఊహించుకోవాలి. దెన్ యూ గివ్ యువర్ గరిక.
అది వెరీ పవర్ఫుల్ మెకానిజం. అందరూ కళ్ళు మూసుకుని అట్లా గణపతిని ఊహించి జస్ట్ బ్రీద్ ఇన్ డీప్, నీ ఊపిరి ఆయనకు తల మీద అట్లా అభిషేకం చేస్తున్నట్టు, అండ్ ఆ గణపతికి నువ్వు గరికిస్తున్నట్టు. ఓకే. ఆయన ఇచ్చిన ప్రతిసారి ఆయన అంత పెద్ద నోరు తెరిచి తీసుకున్నాడు. దట్ విల్ బి వెరీ పవర్ఫుల్ మెకానిజం. అంటే మనం ఈ టాపిక్ చెప్తున్నప్పుడు ఎవరికైనా ట్రై చేసుకోవాలంటే జస్ట్ సాధన మెథడాలజీ చాలా పవర్ఫుల్. అండ్ గణపతి విద్యకి, బుద్ధికి, విఘ్నాలను పోగొట్టడానికి, ఎనీథింగ్ మనం స్టార్ట్ చేస్తే లైఫ్లో ట్రబుల్స్ వస్తాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. ఆ స్పీడ్ బ్రేకర్ని ఇలా వ్యానిష్ చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు. కంపల్సరీ అందరూ ట్రై చేయాలి. అండ్ ఎప్పుడైనా మనము అలాంటి సాధన చేస్తున్నప్పుడు జనరల్గా మూలాధారం ఈజ్ ఫర్ యువర్ స్మెల్. మంచి సుగంధమైన పరిమళాలతో కూర్చొని చేయండి. ఓకే, దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ త్వరగా మూలాధారం కనెక్ట్ అవ్వడానికి. అండ్ అలా ఊహ చేస్తూ గరిక వేయండి. దట్ విల్ బి రియల్లీ రియల్లీ హెల్ప్ఫుల్. జస్ట్ టెక్నిక్, ఎవరైనా ఫాలో అయ్యి బాగుంది అంటే నాకు చెప్పండి. నిజంగా చాలా 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 పవర్ఫుల్. గణపతి ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా తీయడానికి శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడే గణపతికి పూజ చేశారంటారు. సో అందుకని గణపతి ఈజ్ ప్రైమార్డియల్ ఫోర్స్, ప్రిమిటివ్ ప్రైమార్డియల్ ఫోర్స్. అందరూ చేసి తీరాలి. గణపతిని ఈ నవరాత్రులు 9 days ఏదో విధంగా ఏదో ఒక టైంలో కంపల్సరీ దర్శనం చేసుకుని, కంపల్సరీ నీ లోపల దర్శనం అవ్వాలని కోరుకోండి. దట్స్ వేర్ ఆల్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్కి కనెక్టెడ్ కాబట్టి చెప్తున్నా, దట్ ఆల్ యువర్ ఎమోషనల్ డిస్ట్రెస్ అక్కడి నుంచి వస్తుంది. ఓకే. మూలాధారం సరిగ్గా లేనివాడికి స్ట్రెస్, ఎమోషన్స్, ఎమోషనల్ వరీస్, టెన్షన్స్, యాంగ్జైటీస్, స్టెబిలిటీ లేకపోవడము, మేనిఫెస్ట్ కాకపోవడము. మన మూలాధారంలోనే వరద, శ్రేయ అనే దేవతలు, షండాదేవి, షండాదేవి ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ మేనిఫెస్టేషన్ అంటారు. అలాగా గణపతి యొక్క ఆసనములు అధీనములో ఉండేవి. ఎనీ నువ్వు కోరుకున్నదైతే రా, నువ్వు జస్ట్ గణపతి మేనిఫెస్ట్ చేసుకోవాలి. మేనిఫెస్ట్ అంటే మన వాళ్ళు ఎప్పుడు చెప్తూ వచ్చారు, నువ్వు ఎక్కడో చూస్తూ అవ్వాలంటావో, నీ లోపలికి వెళ్ళాల్సిందే, లోపల చెయ్యాల్సిందే. లోపల నువ్వు ఎన్ని రోజులైతే సాధన గట్టిగా పట్టుకుంటావు, కొన్ని రోజులు నేను టెస్ట్ అవుతుంది. టెస్ట్ అయ్యాక 41 days 50 days తర్వాత అన్నీ ఇట్లా మబ్బులు విడిపోయినట్టు విడిపోతాయి గణపతి చేస్తే. సో చెయ్యాలి, అందరూ ట్రై చేయాలి. అండ్ ఆ ఊహ చేస్తూ గరిక వేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ పవర్ఫుల్ మెథడాలజీ. అందరూ ట్రై చేయాలి, ఒక్కసారి ట్రై చేయాలి. నేను చెప్పింది నిజమా కాదా, యూ షుడ్ ట్రై అండ్ సీ, అంతే. దీనివల్ల మీకు వచ్చే నష్టమేం లేదు, ఎలాగో పూజ చేస్తారు కాబట్టి. ఓ 10 నిమిషాలు పక్కకు ఒక గోడకి ఇలా పక్కకు కూర్చుని బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టి దే షుడ్ డూ దట్. ఇమాజిన్ అ బ్యూటిఫుల్ గణపతి సిట్టింగ్ అట్ ద బేస్ ఆఫ్ యువర్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రీత్ తీస్తే ఆ ఊపిరి లోపల గణపతికి అభిషేకం అవుతున్నట్టు. అండ్ దెన్ పుట్ గరిక. దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇది అసలు ఎక్కడ వినలేదు. చాలా హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నేను కంపల్సరీ చేస్తాను 9 రోజులు మయూర రంజక సాధనలు, గణపతి సాధనలు, చాలా వెరీ పవర్ఫుల్ సాధనలు ఉంటాయి. అండ్ అది చేసుకోవాలి అందరూ. మన దగ్గర ఉన్న విద్యలు ఇవన్నీ కొత్త ఏం లేవు, చాలా ఓల్డెస్ట్. కొట్టేస్తే గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తాయి మనకి. అలాంటి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవాలి. దర్ ఇస్ నథింగ్ న్యూ, నథింగ్ డిఫరెంట్, ఏదో ఏం లేదు. ఉన్నాయి ఎప్పటి నుంచో. గణపతి ఎలా చెప్పారు మనకి, పసుపుతో ఇట్లా ఇట్లా అని పెట్టరా గణపతి అని చెప్పారు. ఎనీ ఆకు షేప్లో ఉంటుంది పసుపు గణపతి. నువ్వు ఎనీథింగ్, నీ గణపతి వచ్చేస్తాడు. గణపతి ఈజ్ ఇన్సైడ్ యూ, నీ లోపల మూలాధారంలో కూర్చుని ఉన్నాడు. అండ్ 10 నిమిషాలు చేయాలి. 11 minutes a day నీకు టైం లేదు. అలారం పెట్టుకో, అంతకంటే ఎక్కువ చేయకపోని అలారం పెట్టుకుని ఈ 9 days చేయి. దట్ 11 minutes తర్వాత నేను కూర్చొని నేను ఆలోచించాను, కానీ 11 minutes ఐ విల్ గో డీప్ ఇన్ టు మై స్పైనల్ కార్డ్ అండ్ ఫోకస్ అని తెలిసిన రోజున బ్యూటిఫుల్ మెకానిజం ఉంటుంది. దే షుడ్ ట్రై, మేబీ హెల్ప్ అవుతుండొచ్చు ఎవరైనా చూసిన వాళ్ళకి. దీనిలో నేను అగైన్ అండ్ అగైన్ అంటే ఇది హిందూ మతము, కులం ఇవి ఏం లేవు. ఎవరైనా చేసుకోవచ్చు. కాళ్ళు మూసుకోవాలి, మీ లోపల ఉంది, మీరు కార్నర్లో కూర్చోండి, చేసుకోండి. అంటే ఇది మెడిటేషన్ కదా, ఇంకా అబ్సల్యూట్లీ లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చేస్తుంటేనే మనకు ఆ వరి, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇట్లా జరుగుతాయి పక్కకి. దే షుడ్ డూ. ఆ ఫోకస్ తెచ్చుకోవాలి. దట్ విల్ హెల్ప్. హోప్ ఇది హెల్ప్ చేస్తుంది. Done. Perfect. And thank you so much. Thanks for your time. Thank you. That was nice talking to you. Thank you.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.